అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. షిరిడీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. మహారాష్ట్ర మందలి అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నదీ పరివాహ ప్రాంతములో అత్యంత పుణ్యవంతులైన జ్ఞానేశ్వర్ వంటి మహాయోగులకు పుట్టినిల్లు వంటివి. ఆ జిల్లాలోనే కోపర్గావ్ తాలూకాలోని ఒక కుగ్రామమే షిరిడి. దీనిని పూర్వము సిలాతి అని పిలిచేవారు. రాను రాను ప్రజలు వాడుకలో నలిగి సిలాతి శబ్దమే షిరిడీగా పరిగణించడమైనది. ఈ షిరిడియే శ్రీ సాయిబాబా వారి సమాధి స్థానము. మహాభక్తుడగు దామాజీ మంగళవేదమందును, సమర్థ రామదాస స్వామి సజ్జనగడ యందును, శ్రీ నరసింహ సరస్వతి స్వామి నర్సోబాచి వారి యందును, శ్రీ శంకరాచార్యులు కామకోటి యందును, శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయమునందును ఉండినట్టుగానే శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా షిరిడీలో వర్ధిల్లినారు. అలందిని జ్ఞానేశ్వరుడు పైటానును ఏకనాథుడు వృద్ధిపరిచినట్లే బాబా షిరిడీని పవిత్రపరిచి అభివృద్ధి పరిచినారు. శ్రీ సాయినాథుని ఉనికి వలనే కాశీ రామేశ్వరముల వలె, గయా ప్రయాగల వలె, బదరి హృషికేశుల వలె, పండరి జగన్నాథము వలె, తిరుపతి శ్రీశైలము వలె, శబరిమల విజయవాడ వలె షిరిడి కూడా నేడొక పుణ్యక్షేత్రముగా వర్ధిల్లుచున్నది. అలాగే షిరిడిలో బాబా తొలిగా సాక్షాత్కారం ఎలా అయ్యిందో తెలుసుకుందాము. ఈనాటి భాషా వ్యవహారమును బట్టి చెప్పుకోవలసిన ఆనాటి వెనుకబడిన గ్రామాలన్నిటి యందును వెనుకబడిన గ్రామము షిరిడి. అది 1854వ సంవత్సరము. ఒకనాడు ఆ గ్రామం అందలి ఒకానొక వేప చెట్టు కింద తపస్సు చేస్తూ 16 సంవత్సరాల కుర్రవాడు హఠాత్తుగా సాక్షాత్కరించాడు. చూచుటకు బాలుడైనప్పటికీ ఎట్టి చాపల్యములు లేక నిర్మోహిగాను, నిర్వికల్పునిగాను, నిర్వికారునిగాను తోచాడు. ఎవరితోనూ కలవక, చలికిని ఎండకును చెదరక, సమర్థుడై రాత్రుల యందు సైతము ఒంటరిగానే ఉండేవాడు. ఆ కుర్రవాని పుట్టు పూర్వత్వముల గురించి, ఊరు పేరు గురించి ఎందరెంత ప్రశ్నించను జవాబు చెప్పేవాడు కాదు. షిరిడీలో ఖండోబా ఆలయం ఉన్నది. అప్పుడప్పుడు ఖండోబా అచటి ఘనాచారి మీద వాలడం జరిగేది. ఒకసారి అట్లే పూనకము రాగా ఊరి వారందరూ కలిసి ఆ కుర్రవాని గురించి ప్రశ్నించారు. ఖండోబా వారి చేత ఒక స్థలము త్రవ్వించగా అడుగున ఒక భూగృహము, అందు 4 దీపములు, జపమాలలు మొదలైనవి ఉన్నవి. ఆ కుర్రవాడక్కడ 12 ఏండ్లు తపస్సు చేశాడు అని ఖండోబా చెప్పుటతో ప్రజలు మరింత ఆశ్చర్యపోయినారు. 16 ఏండ్ల కుర్రవాడు 12 ఏండ్ల తపస్సు చేయనచ్చో అతగాడు 4 ఏండ్ల ప్రాయము నుండే మొదలు పెట్టవలెను కదా. ఆ వయసులో తపస్సు చేయుట ఎట్లు నేర్చెను, ఎట్లు చేసెను అని ప్రజల సందేహము. నిజానికి ఇందులో విస్మయపడాల్సిన పనేమీ లేదు. కారణ జన్ములు, యోగ జాతకులకి అలాంటివి వింతేమి కాదు. విష్ణుమూర్తి తొడపై కూర్చొని ఘోర తపస్సు ఆచరించిన ధ్రువుని వయసెంత? తండ్రి పెట్టే హింసలను సహిస్తూ విష్ణు భక్తి విడువని ప్రహ్లాదుని ప్రాయమెంత? ఇట్టి విషయములలో వారి వారి పురాకృత సుకృతములే ప్రధానములు గాని వయసుతో నిమిత్తము లేదు. అయినను షిరిడి ప్రజలు ఆ కుర్రవాణిని చుట్టుముట్టి అదే పనిగా ప్రశ్నింపగా అతడు మాటను తప్పించుచు ఆ ప్రాంతమును తన గురువుగారి సమాధి ఉన్నదని చెప్పుటచే ప్రజలు భూగృహమును మూసివేసినారు. అటుగా వచ్చిపోయేడి వారందరూ ఆ స్థలమును గురు సమాధిగా భావించి నమస్కరించేవారు. ఆ పిమ్మట కొద్ది రోజులలోనే ఆ
కుర్ర తపస్వి హఠాత్తుగా అదృశ్యమైనాడు. ఏమైనాడో ఎవ్వరికీ తెలియలేదు. కాలము గడిచిపోచున్నది. ఓం శ్రీ సాయినాథాయ నమః.